వెళ్ళిపోయినా ఇంక దిగుమతి పార్క్ అయితే అసలు ఇప్పుడే ఓపెన్లో లేదంట. ఇంకా మాకేమో తెలియక వెళ్ళిపోయామా, ఓపెన్లో ఉండేసరికి వెళ్ళిపోయి ఆడుకున్నాము. ఎలా ఆడుకున్నామో చూద్దాము. ఇంకా నేనేమో పార్క్లో ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ నాకు మ్యాప్ కానీ వచ్చింది, ఆ పార్క్ మ్యాప్. ఇంకా నేనేమో అది ఇంకా వీడియో తీసుకుంటాను. ఇంకా మా ఫ్రెండ్స్ ఇక్కడేమో చిన్నపిల్లల పార్క్ ఉందా, గాయత్రి నేను తర్వాత చిన్నపిల్లల ఉయ్యాలుగుతుంది. గాయస్ హాయ్ చెప్పు, నువ్వు చెప్పు హాయ్. రాధిక హాయ్ చెప్పు. మేము మమ్మల్ని చెప్పి మేము పనికి మేము బొచ్చి పెట్టి అడుక్కొని వచ్చినాం. గాయస్ దిగోమెట్లో పార్క్ వచ్చాము. దిస్ ఇస్ గాయత్రి బట్టి ఓనర్. వీడు మైక్ పెట్టి మాట్లాడు. మైక్ లేకపోతే రాదా, వాయిస్ అంత క్లారిటీ రాలేదండి. The owner of the YouTube channel. Hi, I am childhood friend of Radhika, 5th class onwards. Oh, 5th class onwards. Yeah, 8th class onwards. This is Sandhya. Hey Sandhya, ఇజ్జుడు హాయ్ చెప్పు. Sandhya. Yeah guys, చిన్న పిల్లలు చేస్తారన్నీ. This is Sandhya. చూడు గవర్నమెంట్ ఎంప్లాయ్ గైస్. బ్యూటీ ఎగ్గొట్టొచ్చింది. ఓకే గైస్ బాయ్. చూడండి వీళ్ళైతే డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ పోదామని బయలుదేరదాం అనుకున్నాం. ఏమో తిట్టి పెట్టి ఇంకా అందరం అలా బయటకు వచ్చేసాము. ఇంకా ఫుల్ ఇంకా ఒక్కొక్కరితో ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తాను. నా ఫోటోలు చాలా అసలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. Hi guys. సాయిరామ్ సంధ్య గవర్నమెంట్ జాబర్ ఎలా ఉందో చూడండి. వెళ్తున్నారా? వాళ్ళ అమ్మ ఏమన్నదమ్మే మరి ఏందామా సోది సార్ నుంచి నేను రాను నన్ను పిలవకండి. సర్లే మీ ఇద్దరు వెళ్ళండి. వాళ్ళిద్దరు ఎలా వెళ్తున్నారో చూడండి. గాయత్రిని అడిగితే వెళ్ళనని చెప్పింది. ఎందుకో తెలుసా? చెప్పు. నాకు తెలిసి రోత వాటర్ అని. బట్టలు కూడా ఉతుక్కోవచ్చు గాయస్ ఇక్కడ, కాకపోతే వాటర్ చాలా బాగా. ఈ గాయత్రి కూడా వెళ్తుందన్నమాట. మనం అంటే వెళ్ళాం, ఎందుకంటే నాకు వాటర్ చాలా గలీజ్గా ఉన్నాయి. ఏమో ఓసిడి పర్సన్ ఒక 50%. మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది గాయస్ గాయత్రి, ఎందుకో తెలీదు మరి. ఇంతకాలం వేచి ఉన్నా. రాధిక ఈ వాటర్ అన్నీ దిగోమెట్ అడవిలో నుంచి వచ్చే వాటర్ గాయస్, అందుకే ఇవి చాలా మట్టిగా ఉన్నాయని అనిపిస్తుంది. మేము పోయినసారి అక్కడికి వెళ్ళాం. నాకు కళ్ళు తిరుగుతున్నాయి.
కమాన్ లెట్స్ కమాన్. నా చెప్పులు తడిచిపోతే నానిపోయి. మైనన్నిట్లో ఒక ఫోటో ది గాయత్రి, ఇట్లా పట్టుకోండి. బా నా దాంట్లోది సరే కెమెరాలోది. హాయ్ గైస్, మనం ఇప్పుడు చామంతి చెట్టు తోటలోకి వచ్చామన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్తే నాకు తెలిసి వాళ్ళు అరుస్తారనే తెలుసు, బట్ ఫైన్, ఐఎమ్ ట్రై టు గో దేర్. లెట్స్ సీ. ఇక్కడ పాములు అవన్నీ ఉన్నాయేమో నాకు తెలీదు, బట్ ఐఎమ్ గోయింగ్. ఇఫ్ ఇట్స్ పాములు ఏమైనా ఉంటే మమ్మ భజన చేసిద్ది అనమాట. అదంతా పక్కన పెట్టి వచ్చేసా. చామంతీస్, పువ్వులు. చామంతి పువ్వా పువ్వా పువ్వా, నీకు బంతి పూల మేన కట్టనా, రంగేలి రవ్వ రవ్వ రవ్వ, నా సోకులన్నీ రంగలించవా. టట్ట ఎట్లా రాను లోపలికి అన్నావుగా. వీడియో విత్ పిక్స్ది నేను బ్లాగ్ చేస్తా. నువ్వు డ్యూటీకి వెళ్ళారా? పర్లేదు, ఒక్కరోజు జీతంతో ఇండ్లు కట్టుకో. వీడియో ఆన్ చేసావా? ఇది చామంతి పూల చెట్టు, ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలీదు. తంజాన్ సన్ఫ్లవర్ అంట. పొద్దుతిరుగుడు పువ్వు, విచ్ మీన్స్ చెట్టుకో పూలు తెంపితే చంపుతారేమో. ఫోటో దిమే రాతికే రా, ఫోటో దిగుదాం. దాని లోపల కొంచెం కూర్చుంటా, ఫోటో తీయచ్చు కదా. కూర్చుంటే వాళ్ళు అరవర్లే, ఇప్పటికైతే ఏమనలా. లోపలికి వెళ్తే మరీ మట్టి ఉంది. రిక్కు రిక్కు రిక్కుమని రబ్బని రబ్బా. మీ ఏంది మే? నేను ఈసారి కలవమంటే అసలు కలవను. చెట్టు పోగొట్టింది గాయత్రి. గాయస్, అసలు వాళ్ళు డబ్బులు కట్టమంటే నువ్వే కడతావు. ఒక చెట్టుకి 1000 రూపాయలంట. గాయస్, గాయత్రి చెట్టు ఊడగొట్టింది. నేను ఇప్పుడు ఓనర్కి చెప్పబోతున్నాను అనమాట. నన్ను ఆ ఫోటోలు బాగా వచ్చాయా? బాగా రాపోలేదనుకో. వెనకాల నుంచి రావాలి, నేను ఫోటో డీపీ పెట్టుకోవాలి. నిచ్చెనంటే అవి సంధ్య ఒప్పుకోవట్లే. ప్లీజ్ ఒప్పుకో సంధ్య, అని కాళ్ళు మొక్కుంటా. మే నోరు మూసుకొని రామాయ్. ఇంకా మేము మళ్ళీ కలవని, నా పెళ్ళి ఉంది ఇంక అప్పుడే. పదా బస్ స్టాండ్ అవకల, గిదులూరు బస్ స్టాండ్ అవకల. ఆ ఎమ్మి తీసుకోపోతుంది పా. బిఆర్ నా తెలీదు. ఆ కొత్తపట్నంలో అంబియన్స్ బాగుండిద్ది. నోరు మూసుకొని రా. బిఆర్లో ఎవరుండు మే? బిఆర్లో ఉంటే చెప్పు మే, ఫ్రీగా వచ్చి తింటా నేను.